ప్రార్థనలో ఒక వ్యక్తి నలిగాడంటే, ప్రార్థనలోనికి ఒక వ్యక్తిని నడిపించామంటే, ప్రార్థన చేయటం ఒక వ్యక్తికి నేర్పించామంటే, ఒక వ్యక్తిని ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దామంటే భూమి తల్లకిందులో ఉంది. ఏమవుతుందండి? అదేంటండి భూమి తలకిందులో వద్దన్నాడు ఆయన. భూమి ఇప్పుడు తలకిందులుగా ఉంది. తారుమారైన జీవితం జీవిస్తున్నారు. ప్రార్థించినప్పుడు తల్లకిందులైన భూమి మళ్ళీ తలకిందులు అవుద్దంటే కరెక్ట్ స్టేజ్లో పడద్దు అన్నమాట. ఏంటండి? చేదు తీపని, తీపి చేదని, మేలు కీడని, కీడు మేలని. మనుషుడు తారుమారైన జీవితంలో ఉన్నాడు. ఇలాంటి తారుమారైన జీవితం మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోకి రావడానికి బోధలు అవసరమే, లీడర్షిప్ అవసరమే, నాయకత్వం అవసరమే, పాటలు అవసరమే, ఎన్నన్నా ఉండొచ్చు. కానీ ప్రార్థన ప్రాముఖ్యమైనది.